విమాన ప్రమాదంలో కుట్ర కోణం ఉందన్నటువంటి అనుమానాలు ఉన్నాయి అన్నట్టుంది నేను మొట్టమొదటి నుండి ప్రస్తావిస్తూ వస్తున్నా. దానికి తగినటువంటి విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే అనుమానంతో ఉంది. దర్యాప్తు సంస్థలు కూడా అదే అనుమానంతో ఉన్నాయి అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమైంది. కొద్దిసేపటి క్రితం ఎన్ఐఏ విచారణ ప్రారంభమైంది. ఎన్ఐఏ అనేది తెలుసు కదా, జాతీయ దర్యాప్తు సంస్థ. దేశద్రోహ కార్యకలాపాలు, అట్లాగే దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు, ఉగ్రవాదం, తీవ్రవాదం ఇట్లాంటి అంశాల మీద దర్యాప్తు చేస్తుంటుంది. అలాంటి ఎన్ఐఏని ఇప్పుడు విచారణకు ఆదేశించారా, లేకపోతే ఎన్ఐఏనే ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి అదే విచారించవచ్చు. అది ఇప్పుడు అక్కడికి చేరుకుంది. వాస్తవంగా ఇప్పటికి 270 మంది దాకా చనిపోయినట్టయింది. ఫ్లైట్లో ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళు కాపాడబడ్డారు. ఫ్లైట్ ఎక్కకపోవడం వల్ల ఒక అమ్మాయి రక్షించబడింది. వీళ్ళిద్దరిది ఒక ఆస్పెక్ట్. మిగతా వాళ్ళు ఎవరైతే కాలేజీలో ఉంటున్నటువంటి మెడికోస్ వాళ్ళు చనిపోయారు. దాంతో 269 దాకా ఉంటే ఒక డాక్టర్ కనిపించట్లేదు అన్నటువంటిది గత 2 రోజుల నుండి చెప్తోంది. ఇప్పుడు ఒక మృతదేహాన్ని ఎన్ఐఏ ఐడెంటిఫై చేసింది. దాంతో 270 మంది మృతి చెందినట్టయింది. ఇది నెంబర్ 2. కుట్ర కోణాల్లో చూస్తే విమానానికి సంబంధించి రెగ్యులర్ సాంకేతిక సమస్యలు ఏమీ లేవు. ఈవెన్ ఆ రోజు జరిగిందని చెప్తున్నది కూడా ఏసీ పనిచేయట్లేదు, ఇవి కొన్ని సీట్ల దగ్గర పనిచేయకపోవడం, మళ్ళీ అవి దిగిన తర్వాత సెట్ చేయడం కామన్గా జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఏసీ ఇష్యూ కాదు, ఇంజన్కి సంబంధించి ప్రాబ్లం అనుకుందామా, వారం రోజుల నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉంది. అయితే దానంతట అది ప్రాబ్లం వస్తే అక్కడ ఇంజనీర్ ఐడెంటిఫై చేస్తాడు. ఇంజనీర్ ఐడెంటిఫై చేయలేదు అంటే ఇంజనీర్ లోపం అయి ఉంటుంది, లేదా ఇంజనీర్ శత్రువులతో కుమ్మక్కై ఉండాలి. ఏదైనా విమాన ప్రమాదం జరపడానికి శత్రువులతో చేతులు కలిపి ఉండాలి, లేదా అతను నిర్లక్ష్యంగా ఉండాలి, లేదా అతనిలో అవగాహన లేమి అయి ఉండాలి. ఇలాంటి వాటిట్లో సీనియర్లనే పెడతారు అట్లాంటప్పుడు జరగటం. కాబట్టి అది ఒకటి కుట్ర కోణం చూడాల్సినటువంటి అవసరం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, పైకి వెళ్ళేటప్పుడు 1500 అడుగుల ఎత్తులోకి వెళ్లాల్సింది 650, 670 అడుగుల ఎత్తులోకే వెళ్ళింది. ఇది 2 కోణాలు. ఒకటి, ఆయిల్ కల్తీ అయ్యి తగినటువంటి విధంగా లేకపోవడం. అది జరిగితే అది గ్రౌండ్లో ఎవరో కల్తీ కలిపి ఉండాలి. ఆయిల్ కల్తీ అయితే అన్ని విమానాలకి అదే కల్తీ అవుతుంది కదా, కాబట్టి అది కావాలని దీనికే జరిగి ఉండాలి. ఇంకొకటి, ఒక వ్యక్తి వీడియోని ఈ ఫ్లైట్ లెగవడం దగ్గర నుంచి ఈ ఫ్లైట్ కూలడం దాకా తీశాడు. అక్కడి నుంచి 100 కొద్ది ఫ్లైట్లు వెళ్తుంటాయి. పర్టికులర్గా ఇదే ఎందుకు అలా విజువలైజ్ చేశారు, ఎలాగా జరిగింది ఇది, అది సరదాగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఎందుకంటే అన్ని ఛానళ్ళలో వచ్చింది వీడియో. రన్వే మీద ఇలా వెళ్ళటం, ఇలా పైకి లేగడం, ఇలా కూలడం, అక్కడ మంట. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఎందుకు తీస్తారు, ఎలా తీస్తారు అసలు బేసిక్గా? కాబట్టి అదొకటి. ఇంకొకటి, ఒక వ్యక్తి 11A సీటు దగ్గర నుంచి ఎగిరి అవతల పడ్డాను అని చెప్తున్నాడు. అతన్ని ఎంక్వైరీ చేస్తారు, ఆ లోపల ఏం జరిగింది, ఏదన్నా జరిగిందా అన్నటువంటిది. ఇంకొక వైపున వచ్చేటప్పటికి పైలట్లు ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్. అంత ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు అంటే, వాళ్ళని ఏమన్నా తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి ఉందా, గ్రౌండ్ స్టాఫ్ దగ్గరది ఏదన్నా తేడా ఉందా? ఇన్ని కోణాలు ఉంటాయి దీంట్లో. మామూలుగా అయితే కనుక ఏదో రెగ్యులర్ ప్రమాదం, పైకి వెళ్ళిన తర్వాత నాకు అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని చెప్పడం, అలా దించేటప్పుడు ఏదన్నా జరిగితే వేరు. ఇలా టేక్ ఆఫ్ అవుతూ అట్లా ప్రమాదం, అది కూడా ఎక్స్పీరియన్స్డ్ పైలట్లు, చక్కగా అప్పటికి వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా తిరుగుతున్నటువంటి విమానం. కాబట్టి ఇక్కడ సందేహాలు ప్రస్తుతం ఆ దిశగా ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది.